రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ తెనాలి ఆర్టీసీ బస్ స్టేషన్ సందర్శించారు. బస్ స్టేషన్లో ప్రయాణికులకు ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయి, భద్రతా విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి పలు అంశాలని పరిశీలించి ఏం చేయాలన్నది ఆర్టీసీ అధికారులకు సూచన చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని శ్రీశక్తి పేరుతో ఆగస్టు 15వ తేదీ నుండి కల్పిస్తున్న నేపథ్యంలో తెనాలి ఆర్టీసీ బస్టాండ్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. బస్టాండ్లో మౌలిక వసతి సౌకర్యాలు, భద్రత వంటి పలు అంశాలు పరిశీలించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న తరుణంలో తెనాలి ఆర్టీసీ బస్ స్టేషన్కి అనునిత్యం 27,000 మంది ప్రయాణికులు వచ్చిపోతుంటారని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ నేపథ్యంలో బస్ స్టేషన్లో సౌకర్యాలు, భద్రతా పలు అంశాలను పరిశీలించడం జరిగిందని తెలియజేస్తూ మొదటి 3 నెలలు ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్న సమాచారం నేపథ్యంలో విజయవాడకు 19, గుంటూరుకు 34 బస్సు సర్వీసులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే బస్ స్టేషన్లో టాయిలెట్స్, లైటింగ్, ప్రయాణికులు కూర్చునేందుకు వసతి సదుపాయం వంటివి అధికారులతో మాట్లాడినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంత్రి వెంట ఆర్టీసీ డిఎంఏ రాజశేఖర్ అలాగే ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. జీరో టికెట్ ఇస్తాం. జీరో టికెట్ ఇచ్చి వాళ్ళ ఆధార్ కార్డు కానీ ఏమైనా వివరాలు తెలుస్తూ ఉంటాయి. సో రెగ్యులర్గా ఎవరెక్కడ ప్రయాణాలు చేస్తున్నారు, ఎన్నిసార్లు వెళ్తున్నారు, ఆ రూట్ మీద ఎక్కువ దృష్టి సాధించి అంటే పూర్తి అవగాహన లేదు కదా. మనం కేవలం మహిళలకే ఇస్తున్నాం కాబట్టి కొంచెం సమాచారం కూడా కొంచెం టైం పడుతుంది. పూర్తిగా ఇదే ఫైనల్ అని అనుకుంటాను. అందరికీ చేయాలి, అందరికీ చేయాలి. అంటే మహిళలకి నేను అన్న పాయింట్ కరెక్ట్. మహిళల కోసం ఎందుకు చేస్తున్నాం అంటే ఇంటి విషయంలో చాలా జాగ్రత్తగా 1000 రూపాయలు మిగిలిన 500 రూపాయలు మిగిలిన కుటుంబానికి ఖర్చు పెడతారు, పిల్లలకి ఖర్చు పెడతారు. ప్రభుత్వం నుంచి ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలు ఎక్కువ పడతారు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు మన స్టేషన్లో సౌకర్యాలు ఏమైనా కంప్లైంట్ చేస్తున్నారా? ఎవరైనా ప్యాసింజర్స్ దాన్ని ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందనో లేకపోతే ఇంకేమైనా మనం చేయాల్సింది ఇక్కడ? రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళల కోసం ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6లో ఆ రోజు ఎన్నికల ముందు మాటిచ్చామో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పథకం స్త్రీ శక్తి అనే నామకరణంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి రూపొందించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి కోసం మన తెనాలి బస్ స్టాండ్లో ఏ విధంగా ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి, మరింత భద్రతా విషయంలో కానివ్వండి, సౌకర్యాల విషయంలో కానివ్వండి ఏమైనా మెరుగుపరిచేవి ఉంటే వాటి గురించి ఈరోజు ఒకసారి పరిశీలించడానికి కోసం ప్రత్యేకంగా విజిట్ చేయడం జరిగింది. అంటే సుమారు 27,000 మంది ప్రయాణికులు తెనాలి బస్ డిపో నుంచి ప్రతిరోజు కూడా అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఎక్కువగా విజయవాడకిను గుంటూరుకి. సో విజయవాడకి 19 బస్సులు, గుంటూరుకి ప్రతిరోజు 34 బస్సులు. అదేవిధంగా మహిళలు వాళ్ళకున్న లెక్క ప్రకారంగా దాదాపు 70% మందికి ఈ సౌకర్యం కలిగించే విధంగా ఉచిత బస్ పథకం వాళ్ళు ఉపయోగించుకునే విధంగా ఒక అద్భుతమైన అవకాశం స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా ఆగస్టు 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. లెక్కల విషయంలో, సంఖ్య విషయంలో చూస్తే జనాభా ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకుంటారు. మొదటి 3 నెలలు ఎక్కువగా ఒత్తిడి ఉంటుందనేది మాకు వచ్చిన సమాచారం. ఎందుకంటే కర్ణాటకలోనూ తెలంగాణలో ప్రవేశపెట్టినప్పుడు కూడా ఎక్కువగా 2-3 నెలలు ముందట్లో మహిళలందరూ కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగించుకున్నారు. సో దాదాపు 73% మహిళా ప్రయాణికులు ఎక్కువగా ఉంటారనే భావనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. సుమారు 15 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా తెనాలి బస్ స్టాండ్లో మనకి ప్రయాణికులకి సౌకర్యం కల్పించబోతున్నాం. సో ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్ళడానికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి పోలీసు యంత్రాంగానికి కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా లైటింగ్ విషయంలో, టాయిలెట్స్ విషయంలో, ఇతర సౌకర్యాల విషయంలో పొరపాటు లేకుండా ఉండడానికి కోసం తప్పకుండా ఈ 4 రోజుల్లో కూడా డిఎం గారిని కోరాను ఇమీడియట్గా పనులు టేకప్ చేసి కొన్ని పూర్తి చేయమని. సో తప్పకుండా